సంబంధించి ఎల్‌పీజీ సిలిండర్లు వాడే వారికి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అంతర్జాతీయంగా కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభం, ముడి చమురు ధరలు, ఒడిదుడుకులకు ప్రభావం అయితే లోనవుతూ ఉన్నాయన్నమాట. అయితే ముఖ్యంగా కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు రికార్డు స్థాయికి చేరటం, హోటళ్ళు, రెస్టారెంట్‌లో ఈ రంగానికి సంబంధించి దేశీయ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ కొంతవరకు కూడా ఊరటనైతే ఇస్తుంది. గరిష్టానికి కమర్షియల్ గ్యాస్ ధరలు మే 1న ప్రభుత్వం వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను గణనీయంగా పెంచింది. రాజధాని ఢిల్లీలో 19 కిలోల మనకి ఈ ఎల్‌పీజీ సిలిండర్ ధర 993 అంటే రూ. 993 పెరిగి ఏకంగా 3000 దాటిపోయింది. ఇది దేశ చరిత్రలో అత్యధిక ధర అనమాట. ఇక కేవలం 3 నెలల కాలంలోనే ధర అయితే భారీగా అయితే పెరిగింది. గత 3 నెలలుగా చూసుకుంటే మార్చిలో రూ. 114, ఏప్రిల్‌లో రూ. 195, మేలో రూ. 993 పెరిగింది. ఇక చిన్న సిలిండర్లు 5 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 559 నుంచి రూ. 810 పెరిగింది. ఇక డొమెస్టిక్ వినియోగదారుల పరిస్థితి అంటే గృహ వినియోగదారులు వాడే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలు చూసుకుంటే ప్రస్తుతానికి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు అయితే లేవు. అయితే మార్చి నెలలో జరిగిన చివరి సవరణలో పెంచిన విషయాన్ని గమనించాలి. అంతర్జాతీయంగా చమురు ధరలు అస్థిరత ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గృహ అవసరాలకు వాడే ఈ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెంచుతారని చెప్తున్నారనమాట. అయితే సబ్సిడీతో ఉపశమనం అయితే ఉంది. ప్రజెంట్ ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అర్హులైన కుటుంబాలకు అండగా నిలుస్తూ ఉందన్నమాట. ఈ సిలిండర్లపై 300 సబ్సిడీ అయితే పొందుతున్నారు. ఇది సంవత్సరానికి గరిష్టంగా 9 సిలిండర్లకు అయితే వర్తిస్తుందన్నమాట. ఈ పద్ధతిలో సబ్సిడీ అయితే వస్తుంది. పేద కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా సిలిండర్ డిపాజిట్, రెగ్యులేటర్, సేఫ్టీ ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఉజ్వల 2.0 కింద కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి మొదటి రీఫిల్ స్టవ్‌ను కూడా ఉచితంగా అయితే అందిస్తూ ఉన్నారనమాట. సో, వాణిజ్య సిలిండర్ ధరలు పెంపు ప్రభావం హోటల్ మెనూ ధరలపై పడే సూచనలు అయితే ఉన్నాయని అందరూ తెలుస్తుంది. సో, ఇక డొమెస్టిక్ సంబంధించి మాత్రం ఒక ఉజ్వల కలెక్షన్ వాళ్ళకి మాత్రం మిగిలిన వారందరికీ కూడా ధరలైతే భారీగా అయితే ఎక్కువున్నాయన్నమాట. సో, ఇది మనకు ప్రజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో గ్యాస్‌కి సంబంధించి. సో, ఇదే కంటిన్యూ అయినట్లయితే అంటే మనకి సంక్షోభం కంటిన్యూ అయినట్లయితే గ్యాస్ డొమెస్టిక్‌గా వాడే అంటే ఇంటి దగ్గర వాడే సిలిండర్లు కూడా ధరలు పెరుగుతాయని చెప్తున్నారు. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.